అన్నారం సుందిర్ల డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు 3 రకాల అక్కడ లోపాలు ఉన్నాయని కూడా వారు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ అంటే వీటి మీద ఏమైనా కేసులు పెడతారా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ సర్కార్ మీద అని కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకి కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది, దాన్ని అసెంబ్లీలో చర్చిస్తాము, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైట్, ఒకసారి ఎల్లంపల్లికి వెళ్దాం. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, రైట్, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ముగిసింది 5-6 నిమిషాల వ్యవధిలోనే, ఎందుకంటే టైం లేదు. మళ్ళీ తను కామారెడ్డి పోవాలి, కామారెడ్డి నుంచి మెదక్ వెళ్ళాలి. ఏంది అక్కడ ముఖ్యమంత్రి బ్రీఫింగ్లో కొన్ని అంశాలు నేను కూడా విన్నాను. ఓవరాల్గా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? ఎస్ వెంకట్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడే విజిట్ చేశారు. ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది, ఇక్కడ పంట నష్టం సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా ఇప్పుడు పనికి రాకుండా పోయాయి, కూలిపోయే ప్రమాదంలో ఉందని చెప్పేసి హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇట్లా ఎల్లంపల్లి ప్రాజెక్టే ఇప్పుడు తెలంగాణకు గుండకాయగా మారింది. ఇక్కడి ఎల్లంపల్లి జలాల నుంచే పంట పొలాలు పండుతున్నాయి. హైయెస్ట్ ప్యాడీ ఇక్కడ నుంచే ప్రొక్యూర్మెంట్ కూడా అయ్యిందని చెప్పేసి సీఎం స్వయంగా చెప్పిన పరిస్థితి, మీడియాతో చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ విచారణ అయితే కొనసాగుతుంది. తప్పకుండా లక్షల కోట్ల విలువ చేసి లక్షల కోట్ల నిధులను దుర్వినియోగం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పబోతున్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన విచారణలో పూర్తి స్థాయిలో కూడా విచారణ పూర్తి కాగానే మొత్తం తప్పకుండా చర్యలు అయితే ఉంటాయని చెప్పి మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇట్లా దాదాపు ఇప్పటి వరకు సంవత్సరంన్నర నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ ఏదైతే మేడిగడ్డ నుంచి ఇటు అన్నారం నుంచి సుందిల్లా ఇట్లా ఎక్కడి నుంచి కూడా ఎత్తిపోయలేదు. ఎత్తిపోస్తే అవన్నీ కూలిపోయే ప్రమాదం ఉంది. పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరగనున్న నేపథ్యంలోనే ఇప్పుడు నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని కూడా వెల్లడించారు. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైనే రైతుల ఆశలు మొత్తం కూడా ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే పంట బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. త్వరలో వీరందరికీ కూడా ఎవరైతే ఈ కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడ్డారో వారందరినీ కూడా తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం విజిట్ కూడా పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మెదక్, కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది మొత్తంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి అప్డేట్ వెంకట్.